నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 14న కొండపల్లి కిల్లాపై యోగాంధ్రను విజయవంతం చేయండి పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే బూండా ఉమా అధ్యక్షతన విజయోత్సవ వేడుకలు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామన్న ఎమ్మెల్యే. వైద్యులకు పురస్కారాలు అభినందనీయమన్న ఏపీ ఎన్జీజీఓ అధ్యక్షులు ఏ విద్యాసాగర్. ప్రాణదాతలైన వైద్యులను సత్కరించడం దైవ సేవతో సమానమని వ్యాఖ్య. యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కృష్ణానదీ తీరంలో నిర్వహించిన వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా విజయవంతమై ప్రపంచ రికార్డు సాధించడం వెనుక టీం ఎన్టీఆర్ ఉద్యోగుల కృషి ఉందని, ఇది జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డు సాధించిన సందర్భంగా ఏపీ ఎన్జీజీఓ జిల్లా మరియు నగర శాఖ కార్యవర్గ సభ్యులు గురువారం కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసాను నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహించాలన్న ప్రభుత్వ సూచనల మేరకు నేటికి 23 రోజులుగా వివిధ వర్గాల ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించడంలో టీం ఎన్టీఆర్ అధికారులు వివిధ శాఖల ఉద్యోగులు ఎంతో సహకారం అందిస్తున్నారని అన్నారు. కృష్ణానదీ తీరంలో వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా నిర్వహించాలన్న ఆలోచనను ఆచరణలో పెట్టి విజయవంతమై ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో చేపట్టినట్టు ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేసి ఎన్టీఆర్ జిల్లా కీర్తి ప్రతిష్టలు సాధించడంలో జిల్లా యంత్రాంగంతో ఉద్యోగులు అడుగులు కలపాలన్నారు. ఈ నెల 14న పర్యాటక కేంద్రమైన కొండపల్లి కిల్లాలో ప్రత్యేకంగా ఉద్యోగులతో మెగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టర్ను అభినందించిన వారిలో జిల్లా సహాధ్యక్షులు వేమూరి ప్రసాద్, కార్యదర్శి రమేష్, కార్యవర్గ సభ్యులు వివి రమణ, ఎం రాజుబాబు, రామకృష్ణ, శివలీల, నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్, కార్యదర్శి నజీరుద్దీన్, నగర కార్యవర్గ సభ్యులు బి రాజశేఖర్, ఎం మధుసూదనరావు, కాసిం సాహెబ్, సాగర్ తదితరులున్నారు. చేయండి. ఫస్ట్ టైమే చేస్తున్న వాళ్ళు ఎంతవరకు వంగగలిగితే అంతవరకు, బాగా తీవ్ర మెడనొప్పుందో ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. నిదానంగా పైకి లేచి 2 చేతులను కిందకి, 2 కాళ్ళను దగ్గర తెచ్చుకోండి. భద్రాసనము లేక బద్ధకోణాసనం చేస్తాము. అందరూ కూడా మీ 2 కాళ్ళను ఫోల్డ్ చేస్తూ, మన చేతుల నమస్కారం ఎలా చేస్తామో అరికాళ్ళను కూడా అలాగే అరికాళ్ళను ఒకదానికొకటి ఆనించి మీ చేతులతో చక్కగా వాటిని పట్టుకుని లాక్ చేసుకొని వీలైనంత దగ్గరకు, అంటే మీ మడాలు మూల స్థానం వరకు తెచ్చుకునే ప్రయత్నం. విశ్రాంతిగా కాళ్ళు చాపి అరచేతులు నేల కానించి తలను వాల్చి రిలాక్స్ రిలాక్స్. మీరు యోగా అంటే ఎక్సర్సైజ్ లాగా కాదు, మీ ఇన్నర్ ఏదైతే ఉందో వెన్నెముక నిటారుగా కళ్ళు మూసుకోండి, చక్కగా అయ్యేలాగా ప్రయత్నం చేసుకోండి. మీ ఆసన, మీ శరీర కదలికలపైనే మీ యొక్క దృష్టి లగ్నం అంతా ఉండాలి. డీప్లీ ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. అందరూ ఇప్పుడు చక్కగా చేతులు రిలీజ్ చేస్తూ కాళ్ళు చాపి మళ్ళీ దండాసనంలో అరచేతులు అటు ఇటు పెట్టుకొని నిదానంగా చేతులు రిలీజ్ చేస్తూ శరీరాన్ని పైకి తీసుకొచ్చి చక్కగా నిటారుగా మళ్ళీ కమ్ బ్యాక్ టు వజ్రాసన్. అందరూ కూడా వజ్రాసనంలో కూర్చొని విశ్రాంతి. చూసే ప్రయత్నం చేయండి. శశాంకాసనము లేక మూన్ పోస్చర్ అంటాము. ఈ ఆసనం వల్ల మన యొక్క జీర్ణ వ్యవస్థ అంతా ఎడమ భుజాన్ని తాకి, ఎడమ చేతిని పైకి తీసుకెళ్ళి కుడి భుజాన్ని తాకి మీ యొక్క చూపు ఆకాశం వైపు. దీన్ని ఉత్తాన మండూకాసనం, ఉత్తాన మండూకాసనం అంటారు. రేస్డ్ ఫ్రాగ్ పోస్చర్ అంటారు. దీనివల్ల మీ యొక్క షోల్డర్ మజిల్స్, నెక్ మజిల్స్ అన్నీ కూడా చక్కగా స్ట్రెచ్ అయ్యి
చాలా మెడ నొప్పి ఉన్న వారికి ఉపయోగపడుతుంది. అలాగే లంగ్ కెపాసిటీ, బ్రీతింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. నిదానంగా చేతులు రిలీజ్ చేసి చక్కగా పక్కన పెట్టుకొని మళ్ళీ కాళ్ళు మోకాళ్ళ దగ్గర తెచ్చుకొని దండాసనంలో కాళ్ళు చాపి కూర్చొని ఇప్పటి వరకు మోకాళ్ళన్నీ కూడా వంచి వాటిని ఎంతో స్ట్రెయిన్ చేస్తూ చేశాం కదా ఆసనాలు. చక్కగా మూవ్ చేసుకుంటూ అరచేతులు నేల కానించి తలను వెనక్కి వాల్చి విశ్రాంతి. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు మనం వక్రాసనం చేస్తామంటే చూసి చేయడానికి ప్రయత్నించండి. తల తిప్పి వెనుకకు చూడాలి. ఇది ఆబ్లిక్ పోస్చర్ వక్రాసనం అంటారు. ఈ ఆసనం వల్ల ఇది లోపల మన అబ్డామెన్ లో ఉండేటువంటి ప్యాంక్రియాస్, లివర్ ఇవన్నీ కూడా వాటి మీద ఒక మంచి ఎఫెక్ట్ పడుతుంది. అలాగే మనకి డయాబెటీస్ లో ఇన్సులిన్ సెక్రీషన్, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రీషన్ ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడేటువంటి మంచి ఆసనం, డయాబెటిక్స్ కి ఇండికేటెడ్ ఆసనం ఇది. నిదానంగా తలను ముందుకు తిప్పి ఎడమ చేతిని ఎడమ వైపుకి, కుడి చేతిని. ఆల్ ద డయాబెటిక్స్ ఈ ఆసనం చేసినట్లయితే వాళ్ళకి మంచి ఉపయోగం ఉంటుంది. నిదానంగా తలను ముందుకి, కుడి చేయి కుడి వైపుకి, ఎడమ చేయి ఎడమ వైపుకి, అలాగే కాళ్ళు చాచండి. విశ్రాంతి. రిలాక్స్. మెడ ఛాతిని నిదానంగా పైకి లేపిస్తుంది. కోబ్రా పోస్చర్. నిదానంగా మీ చుట్టూ ఆకాశాన్ని ఉండే ప్రయత్నం చేయండి. దిస్ ఆసన ఇస్ వెరీ ఎక్సలెంట్. ఎస్పెషల్లీ ఇవ్వడం చేయాలి. చక్కగా విశ్రాంతి విశ్రాంతి. ఓవర్లో పడుకోవాలి చక్కగా. సో ఇప్పుడు మనం శలభాసనం చేస్తామంటే లోకస్ట్ అంటే మిడతలాగా శరీరాకృతి ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు. అందరూ కూడా మీ కాళ్ళ దగ్గరకు తెచ్చుకుని ఒకదానికి ఒకటి ఆనించే ఉండాలి. మీ చేతులను, మీ అరచేతులను చక్కగా కిందకి నేలకు ఆనించి మీ తొడ కింద, అరచేతులతో తొడ కింద సపోర్ట్ కోసం అన్నమాట. అరచేతులు తొడ కింద ఉండాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ రెండు కాళ్ళను వెనుకకు పైకి లేపాలి. మోకాళ్ళు వంచకుండా, మోకాళ్ళు వంచకూడదు. కాళ్ళంతా స్ట్రైట్గా పైకి, ఎంత వీలైతే అంత పైకి లేపాలి. ఇది చాలా సయాటిగా ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడేటువంటి మంచి ఆసనం. దిస్ ఇస్ ఎక్సలెంట్ ఆసన. రిలాక్స్. డీప్లీ ఇన్హేల్, exhale. Relax. One more time. Deeply inhale. Exhale with your right nostril. Inhale with your right nostril again. Exhale with your left nostril. Nostril deeply. Hold for few seconds. Exhale deeply. Exhale with your left nostril. Okay, relax. Andaru kuda chakkaga malli chin mudra. Rendu. Exhale. Sound cheyali gattiga. Inhale, hold, exhale. ఇప్పుడు చక్కగా ఈ ఆసనాన్ని చేసుకున్నట్లయితే మన మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. Deeply inhale, exhale, relax your mind.
Relax your body. Relax. ఓకే, ఇప్పుడు మనం భుజంగాసనం అలాగే ఉండండి, నేను చెప్పినప్పుడు అలా చేయండి. భుజంగాసనం చేస్తాము అందరూ కూడా. మీ కాళ్ళు రెండు దగ్గర తెచ్చుకోండి, మీ చేతులు అరచు నిదానంగా తలను మెడను చాకిని నేల కానించి కమ్ బ్యాక్ టు ఇట్. మకరాసనం. All of you take rest in యోగాంధ్ర కార్యక్రమం 22వ రోజుకి చేరుకుంది. 22వ రోజున జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్స్లు డాక్టర్స్ని పిలిపించి ఇక్కడ కామన్ యోగా ప్రోటోకాల్ నేర్పించడం జరిగింది. దీనికి అప్నా వాళ్ళు, అట్లాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే ఆంకాలజీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, అలాగే ఆశా వాళ్ళు, అలాగే వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యులు, అట్లాగే మన జీజీహెచ్ డాక్టర్స్, అలాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశం మన రాష్ట్రంలో 2 కోట్ల మందికి, అలాగే మన జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళ జీవితంలో హెల్తీగా వెల్తీగా హ్యాపీగా ఉండడానికి ఏదైతే విజన్ 2047 దిశానిర్దేశాలు ఇస్తుందో ఆ దిశలో ముందుకు వెళ్ళడానికి యోగాంధ్ర కార్యక్రమం తోడ్పడుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ తోడ్పడుతున్నారు. అవేర్నెస్ తీసుకొని వాళ్ళు వెళ్ళి మళ్ళీ మిగతా వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5,000 మంది యోగా ట్రైనర్స్గా మన దగ్గర రిజిస్టర్ అయ్యి వాళ్ళందరికీ ట్రైనింగ్ పొంది ఉన్నారు. వీళ్ళు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరికి యోగా నేర్పిస్తూ ఈ జూన్ 21 నాటికే దాదాపుగా 10 లక్షల మందికి యోగా నేర్పించాలి. అదైన తర్వాత కూడా వాళ్ళు యోగా కంటిన్యూ చేయాలి. వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో ఆనందంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచుకుంటూ ఈ విజన్ 2047 సాధనకు దోహదపడాలని సందర్భంగా కోరుకుంటూ ఇది ఇంకా బిగినింగ్ మాత్రమే. ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ప్రతి పార్క్స్లో, అలాగే ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో, ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. యోగాంధ్ర అనేది ముందుకు తీసుకెళ్తూ యోగా అనేది మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ యోగాంధ్ర కార్యక్రమం రానున్న రోజుల్లో ఇంకా చాలామందిని పిలిపిస్తున్నాం ఇక్కడికి. గవర్నమెంట్ అఫీషియల్స్, అట్లాగే ఇండస్ట్రియలిస్టు ప్రతి ఒక్కరిని పిలిపించి ఇక్కడ యోగా ప్రోటోకాల్ నేర్పించి పంపిస్తుంటాము. వాళ్ళందరూ ఇంటర్న్ వాళ్ళ ఆర్గనైజేషన్లో, వాళ్ళ సంస్థలో, వాళ్ళ ఊరిలో, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ యోగా నేర్పించి ఈ యోగాన్ని ఒక జీవిత భాగంగా చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు. ఓకే. ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం కొలువై ఏడాది పూర్తి చేసుకుని సుపరిపాలనను కొనసాగిస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విజయవాడ సింగినగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ వెబ్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా మహిళా మనులకు కానుకగా ఈ రోజు నుంచి తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుట్టి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మీరు ఆదరాభిమానాలతో ఓట్లేసి 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో మరి ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీకోసం ఏం చేసింది, ప్రజల కోసం, నియోజకవర్గం కోసం ఏం చేసింది అనేది ఒక్కసారి మీ ముందు తెలియపరుస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 జూన్ 12వ తారీఖు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం 2025 జూన్ 12 నాటికి 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. కొన్ని చివరి దశలో ఉన్నాయి. నిన్న కూడా 9 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు చేశాం. దానికి ముందు 40 కోట్ల రూపాయలతో వర్కులు శంకుస్థాపనలు చేశాం. అంటే
అభివృద్ధి అనేది సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరం జరుగుతూ ఉంది. ఈ 12 నెలల కాలంలో ప్రతి డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి, రోడ్లు దాన్ని పూర్తి చేశాం. మొన్న వరదల్లో దెబ్బతిన్నటువంటి రోడ్లు వాటిని పూర్తి చేశాం. డ్రైన్లు వాటిని టేకప్ చేశాం. వాటర్ లైన్లు, పైప్ లైన్లు ఏవైతే దెబ్బతిన్నాయో వాటిని టేకప్ చేశాం. కమ్యూనిటీ హాల్స్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్లు, ఇది లేదు అని లేకుండా అన్ని అంశాలని కూడా గత 12 నెలల్లో 240 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది. ఇది చరిత్రలో గతంలో ఎన్నడూ లేనటువంటి అంశము. గత 5 సంవత్సరాల అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం ఇవాళ అభివృద్ధి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడుతున్న వైద్యులను సత్కరించుకోవడం దైవ సేవతో సమానమని వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులకు అవార్డులు అందజేయడం అభినందనీయమని ఏపీఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ అన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న 12వ వార్షికోత్సవ అవార్డులకు సంబంధించిన బ్రోచర్, క్యూఆర్ కోడ్లను గురువారం గాంధీనగర్లోని ఎన్జీఓ హోం నందు ఏ విద్యాసాగర్ ఫౌండేషన్ ప్రతినిధులు ప్రముఖ వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులను సత్కరించుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న క్యాన్సర్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి చైతన్యవంతులను చేయడం ముదావమన్నారు. వైద్యులు ప్రత్యక్ష దైవాలతో సమానమని వారిని గౌరవించి సత్కరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు విచ్చేసే ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవై రావు, డాక్టర్ విఎస్ఎన్ రావు, డాక్టర్ పద్మజ, ఫౌండేషన్ సభ్యులు కె పూర్ణిమ, ఎంఎస్ఆర్ఏ శర్మ, పి జయ కామేశ్వరి, సిహెచ్ విజయలక్ష్మి, కె యలమంద, మణి పోలవరపు, డాక్టర్ కె శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే 11 సంవత్సరాల పాటు ప్రతిభ కలిగిన సేవాభావం కలిగిన డాక్టర్లకి అన్ని రంగాల్లో ఉన్న వారందరికీ కూడా అవార్డ్స్ అందిస్తున్నారు. అది మామూలుగా కాదు, ఎంతో గుర్తింపు ఉన్న వాళ్ళకి చాలా ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం కాకుండా డాక్టర్లందరికీ, సేవాభావానికి డాక్టర్లందరికీ వాళ్ళకు ఒక రకమైన గుర్తింపు ఇస్తున్నారు అన్నమాట. ఆ రంగా ఎంతో గొప్ప సేవ అందిస్తున్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే తక్కిన బృందం కూడా ఎంతో వండర్ఫుల్ సేవలు అందిస్తున్నారు. రేపు జూలై 6వ తారీఖున ఇక్కడ విజయవాడలో ఇక్కడ ఫంక్షన్ జరుగుతోంది. దానికి అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. వారి ప్రతిభ గల డాక్టర్లందరికీ ఇస్తున్న సేవ కేవలం విజయవాడలోనే కాకుండా ఆ విజయవాడ బయట కూడా గుర్తింపు గల చేస్తున్నారు. ఇది బీసీరాయ్ అవార్డుకి ఎంత గుర్తింపు ఉందో అంత ఈక్వల్గా దీనికి కూడా ఉందని నేను సగర్వంగా చెబుతున్నాను. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు చాలామందికి తెలిసిందే. ఈ చేస్తున్న సేవల్లో భాగంగా ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే సందర్భంలో అందరికీ ఆమోదయోగ్యమైన సర్వీస్ చేస్తున్న డాక్టర్స్కి 4 అవార్డ్స్ ఇవ్వటం అనేది గత 12 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అది ఆ డాక్టర్స్కి ఎంకరేజ్మెంటే కాకుండా చూసేవాళ్ళకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అదే అవార్డ్స్ మళ్ళీ జూలై 6వ తారీఖున ఇవ్వబోతున్నాం. ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ డాక్టర్స్ అవార్డ్స్ ఇవ్వటమే కాకుండా ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చేస్తున్న సర్వీస్ యాక్టివిటీస్లో ముఖ్యంగా క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు, కొన్ని వందల క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేశారు. హాస్పిస్ రన్ చేస్తున్నారు రూట్స్ హెల్త్ ఫౌండేషన్. వీటన్నిటికీ కూడా డాక్టర్ విజయభాస్కర్, ఆయన టీము, వాళ్ళు సంవత్సరం అంతా కూడా వాళ్ళు పడుతున్న కష్టాన్ని నిజంగా అభినందిస్తూ ఈ డాక్టర్స్ డే ఫంక్షన్ కూడా చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. హెల్త్ ఫౌండేషన్ డాక్టర్ విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు సంబంధించి
ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి క్యాన్సర్ అవేర్నెస్ కానీ, అలాగే ముఖ్యంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి కానీ, ఎవరైతే మెడికల్ ఇల్నెస్లో ఉండి క్యాన్సర్ మిగిలిన వాటిలో ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్ ఒక భవంతులు తీసుకుని సపరేట్ వార్డ్స్ మెయింటైన్ చేయడం, ఉచితంగా చేయటం కాడి నుంచి, అలాగే ఇప్పటికి 11 సార్లు మరి రాష్ట్రంలోని సేవలకు దగ్గరగా ఉన్న సేవలు అందిస్తున్న మంచి డాక్టర్స్కి మరి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ యాన్యువల్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. మరి దాని సందర్భంగా ఏదైతే ఆ అవార్డ్స్కు సంబంధించిన బ్రోచర్, అంటే అప్లై చేసుకునే డాక్టర్స్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ బ్రోచర్ని ఇవాళ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. రేపు 6 జూలై 2025 సిద్ధార్థ ఆడిటోరియంలో మరి 12th యాన్యువల్ ఫంక్షన్ పెద్దలు రమణమూర్తి గారు, సమరం గారు, మిగిలిన పెద్దలందరి సమక్షంలో ఈ యాన్యువల్ అవార్డ్స్ సెరమనీ జరుగుతుంది. రూట్స్ హెల్త్ ఫౌండేషన్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ మున్ముందు కూడా ముమ్మరంగా సాగాలని, ప్రజలకు సేవలు అందించాలని, దానికి సంబంధించి ఉద్యోగినులకు కూడా ఎవరైతే ఈ క్యాపిటల్ సిటీ అటు గుంటూరు, విజయవాడ, అలాగే అమరావతిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు, మహిళా అధికారులకు సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ మరియు క్యాన్సర్కి సంబంధించి టెస్ట్ సెంటర్ దాన్ని ఒక రోజున ప్రత్యేకంగా ఉద్యోగులకు కండక్ట్ చేయాలని చెప్పి విజయభాస్కర్ గారు కూడా అభిలషిస్తున్నారు. మరి ఉద్యోగులకు సంబంధించి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే ఏర్పాటు చేస్తామని చెప్తూ ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన, జేఏసీ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులందరి పక్షాన కూడా వారికి ఎల్లప్పుడూ మా సహకారం చేయుత ఉంటాయని చెబుతూ ఈ 12th యాన్యువల్ అవార్డ్స్ జయప్రదంగా ఉండాలని, జయప్రదంగా జరగాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలపైనే పన్నుల రూపంలో భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు, మాజీ ఐఏఎస్ బండ్ల శ్రీనివాస్, వివిధ రైతు సంఘాల నాయకులతో కలిసి మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంవత్సర కాలంలో అమలు చేసిన హామీల కంటే అమలు చేయనివి, దాటవేసినవి ఎక్కువ అని చెప్పారు. ఇచ్చిన హామీలలో విస్మరించినవే ఎక్కువ ఉన్నాయని విమర్శించారు. పెట్టుబడి సాయం 20,000 ఇప్పటికీ అమలు చేయలేదని, పత్తి, మిర్చి, పొగాకు, మామిడి, కోకో, కొబ్బరి, ధాన్యం, అపరాలు వంటి అన్ని పంటల ధరలు పతనమై రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజానీకానికి జీవనాధారంగా ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేసి మంచి అభివృద్ధిని సాధించి రైతులకు మెరుగైన ఆదాయాన్ని చేకూర్చి వారి కొనుగోలు శక్తి పెంచి తద్వారా రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి శరవేగంగా జరిగేటట్టుగా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండగా పోయిన ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ తరఫున అంతకుముందు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పరిపాలనలో అట్లా తప్పులు జరిగినాయి, ఇట్లా తప్పులు జరిగినాయి, ఫలానా విధంగా రైతులకు నష్టం జరిగింది, వ్యవసాయానికి నష్టం జరిగింది, ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఏమీ చేపట్టలేదు, మేము వస్తే ఫలానా విధంగా చేస్తాము అని చెప్పి అనేక హామీలు ఇచ్చి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా వాటిల్లో దాదాపుగా పెద్దగా ముఖ్యమైన వాటిని అమలు చేయకుండానే కాలయాపన జరిగిపోతూ ఉండే పరిస్థితి చూస్తున్నాం. ప్రధానంగా రైతులకి 20,000 రూపాయలు నగదు సదుపాయం సహాయం చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడు ఇవ్వాలి? ఖరీఫ్ పంట కాలం మొదలయ్యే ముందు ఇవ్వాలి. పోయిన ఎలక్షన్లు అయిన తర్వాత ఒక ఖరీఫ్, ఒక రబీ కూడా అయిపోయింది. మరి
కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే 6,000 కాక కనీసంగా నువ్వు అన్న దాంట్లో ఆ 14,000 ఇచ్చి ఉండాల్సింది కదా, ఇవాళ ఇప్పుడు జూన్లో ఇస్తానంటారు. ఇదివరకు కూడా ఇట్లాగే. ఓకే బాబు, సంవత్సర కాలంగా తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. వ్యవసాయాన్ని నిలబెట్టేదానికి అనేక చర్యలు చేపడతామని చెప్పి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రభుత్వం వాగ్దానం చేసింది. రైతుల యొక్క కష్టాలు తీరేదానికి అవసరమైనటువంటి పెట్టుబడి, వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి ఇస్తామని అన్నారు. 20,000 రూపాయల చొప్పున ఇస్తామని ఆ పెట్టుబడి ఇప్పటికి ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. అధిక ధరలు, విద్యుత్ ఛార్జీలు ఈరోజు రైతాంగాన్ని పెద్ద ఎత్తున భారాలకి గురి చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో పరపతి సౌకర్యం, గిట్టుబాటు ధరలు, భూములకి రక్షణ, ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో తెలుగుదేశం చేసినటువంటి వాగ్దానం ఒక్కటే అమలు కాలేదు. అమరావతి రైతులు అమరావతి కోసం తీవ్రమైనటువంటి ఆందోళన చేశారు. వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు, ఇప్పటికి తొలగించలేదు. అక్కడక్కడ ఇతర కేసులన్నీ కొన్ని తొలగించారు కానీ అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు మాత్రం ఇప్పుడు తొలగించలేదనేటువంటి ఆందోళన అమరావతిలో నడుస్తూ ఉంది. కొత్త పోలీసింగ్ విధానం, 8 గంటల స్థానంలో 10 గంటల పని, ఇలాంటి వాటికి మాత్రం తెలుగుదేశం ప్రభుత్వానికి ఉత్సాహం ఎక్కువైంది. కానీ రైతాంగానికి ధరలు కానీ, అమరావతి రైతులకు రక్షణ కానీ ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు కొత్త పోలీసింగ్ విధానాన్ని, తెనాలి మోడలింగ్ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రకటనలు చాలా ఘనంగా ఉన్నాయి. ఆచరణలో వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు. ఏటా 20,000 అన్నదాత సుఖీభావ ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఇవ్వలేదు. రాబోయే సంవత్సరానికి ఇస్తామని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు. అట్లాగే మద్దతు ధరలు, ఈ ఏడాది పడినంత నష్టం రైతాంగం ఎప్పుడూ పడలేదు. ధాన్యం కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ, కోకో కానీ, జీడిపిక్కలు కానీ, ఇప్పుడు మామిడికాయలు, ఏ ఒక్క పంటకి మార్కెట్లో ధర రాక రైతాంగం రోడ్డు ఎక్కాల్సిన స్థితి వచ్చింది. ఈ ఆదుకోవటానికి మార్కెట్లో ప్రభుత్వం దొరబడి కొనేటువంటి యంత్రాన్ని నిర్వీర్యం చేసుకొని కూర్చొనుంది. కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ ఇది పెట్టలేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల స్థిరీకరణ ఇది పెట్టలేదు. ఫలితంగా మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యానికి రైతాంగం వదిలేయబడ్డారు. అట్లాగే పంటల బీమా వస్తుందో రాదో తెలియదు. కౌలు రైతులకి కార్డులు పాత పద్ధతిలోనే తప్ప ఏడాది బట్టి ఊరిస్తున్నటువంటి కొత్త చట్టం తీసుకురాలేకపోయింది. ఇప్పటికే రైతులు, పొగాకు రైతులు 3 ఈ వారంలో ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. అందుకనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో రాబోయే కాలం చేసేటువంటి వాటి గురించి కాకుండా ఈ ఏడాదికి ఏం చేస్తారో, ఏం చేయాలో రైతు సంఘాలతోటి జాయింట్గా సమావేశం నిర్వహించి చర్చించి అందుకు అవసరమైన నిర్ణయాలన్నీ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ప్రాధాన్యత క్రమంలో రాయలసీమకు ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కానీ ఎక్కడా పోయిన బడ్జెట్లో సాక్షి కార్యాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సాక్షి పత్రికకు చెందిన విలేకరులు, సిబ్బంది విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షి మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ సాక్షి మీడియాపై రాష్ట్రంలో జరుగుతున్న దాడి పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సరికాదన్నారు. జర్నలిస్టులు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారని, రాజకీయాలను పత్రికలపై జోడిస్తూ దాడులు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఎప్పటికైనా ఎటువంటి విధానాలు విడనాడాలన్నారు. ఫ్రెండ్స్, గత కొద్ది రోజులుగా పత్రికల పైన జరుగుతున్న దాడులు, జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులు, కేసులు, ఈ నేపథ్యంలో మనం ఈరోజు ఈ ధర్నాను చేపట్టడం జరిగింది.
ఇది కేవలం ఒక పత్రిక పైన, ఒక పత్రికా కార్యాలయాలపైన తాత్కాలిక ఆవేశంతో జరిగిన దాడిగా మేము భావించటం లేదు. ఇది కుట్రపూరితంగా ఒక పత్రికను మూసివేయించటం కోసం కుట్రపూరితంగా ప్రభుత్వమే ప్రవోక్ చేసి తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి పత్రికని పైన దాడులకు పురికొల్పిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో జరిగిన చాలా సందర్భాలు, చాలా సంఘటనల దృష్ట్యా ఇది ఖచ్చితంగా కుట్రపూరిత చర్య అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఛానల్లో లైవ్లో జరిగిన ఒక డిబేట్లో ఒక జర్నలిస్ట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆ లైవ్ కట్ చేయడానికి, అప్పటికప్పుడు లైవ్ కట్ చేయడానికి సాధ్యం కాని పరిస్థితుల్లో మరుసటి రోజు దానిపైన అతను ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నాడో ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాత, మోడరేటర్ కూడా క్షమాపణ చెప్పిన తర్వాత ఎలాంటి సంబంధం లేని పత్రికా కార్యాలయం మీద ఎందుకు దాడి జరపాలి, ఎందుకు దాడులకు పురికొల్పాలి? ఆ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా సాక్షి కార్యాలయాలపైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఈరోజు ఆ సాక్షి జర్నలిస్టులు చేస్తున్నటువంటి ఆందోళన అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తుంది. ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఈ ఆందోళనకు మద్దతు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా సాక్షిలో ఉద్దేశపూర్వకంగా సాక్షి కార్యాలయాలపైన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేటువంటి బాధ్యతలో ఉన్నటువంటి, హోదాలో ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు, శాసనసభ్యులు, కుటుంబ సభ్యులు వచ్చి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇది పత్రికా స్వేచ్ఛ పైన ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి దాడి. సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్లో వేరొక జర్నలిస్ట్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని దాన్ని సాక్షికి ఆపాదించి సాక్షి మీడియా మహిళల్ని అవమానపరిచిందంటూ ఒక తప్పుడు దురుద్దేశాన్ని అంటగట్టి ఒక కుట్రపూరితంగా దాడులు చేయడం. ఎందుకంటే దీనికి సంబంధించి ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు, అతను అనకపోయినప్పటికీ కూడా కొమ్మినేని శ్రీనివాస్ గారి పైన అక్రమ కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అక్కడితో ఆగలేదు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపైన అటు విజయవాడ దగ్గర నుండి, మంగళగిరి దగ్గర నుండి, అనంతపురం, కడప, తిరుపతి, శ్రీకాకుళం, రాజానగరం, ఏలూరు ఆ పార్టీ సాక్షి కార్యాలయాల పైన దాడులు చేశారు. ఆ భౌతిక దాడులు దిగారు. పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న పరిశ్రమను మూసివేసే నిర్ణయాన్ని మానుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెకు మద్దతు విజయవాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. నాణ్యమైన ఉక్కును తయారు చేస్తున్న పరిశ్రమను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం సరికాదన్నారు. 4500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని, మరో 1500 మందిని తొలగించేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. యోగా కార్యక్రమంలో కార్మికులు కూడా పాల్గొంటామని, ప్రకటన రాని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామన్నారు. రాష్ట్ర కార్యదర్శి బాలకాశి గారు, విజయవాడ నగర నేతలు, వివిధ కార్మిక సంఘాల నుంచి హాజరైనటువంటి సోదరీమణులారా, చాలా ప్రాముఖ్యమైన కలిగినటువంటి అంశము ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. కారణం ఏమంటే ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ ఏదో కాకతాళీయంగా వచ్చినటువంటి కాదు. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం పాటు పోరాటం చేసిన తర్వాత ఆనాడు యూత్ స్టూడెంట్స్గా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ అండతో యువజనులు, విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఉక్కు పరిశ్రమ వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని పోరాటాలు, చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేశారు. ఆ పోరాటాల్లో 32 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ 32 మంది యువకులు కమ్యూనిస్టు పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి సంఘాల నాయకులు. 32 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత, సుదీర్ఘకాలం పోరాటం జరిగిన తర్వాత, ఆ రోజు కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నటువంటి
62 మంది శాసనసభ్యులు 19 మంది పార్లమెంటు సభ్యులు విశాఖలో ఉక్కు పరిశ్రమ అనుమతించకపోతే రాజీనామా చేస్తామని ఆ రోజు మొత్తం కూడా శాసనసభకి పార్లమెంటుకి రాజీనామా చేశారు. ఇంత ఒత్తిడి వేసిన తర్వాత ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ విశాఖలో ఉక్కు పరిశ్రమ స్థాపనకి అనుమతించడం జరిగింది. అది ఎవరి సహకారంతో? అప్పటికే ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్నటువంటి కార్మికుల పోరాటాల ద్వారా రష్యాలో విప్లవం వచ్చిన నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ కార్మిక వర్గం రష్యాలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రష్యా యొక్క సోదర మిత్రులారా, ఈరోజు ఏఐటీసీ జాతీయ సమితి పిలుపు మేరకి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు 32 మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత 62 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసిన తర్వాత రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగిన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని గర్జించిన ఆంధ్రప్రదేశ్ పోరాటాలకి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విశాఖలో ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి మరి అంగీకరించింది. దాంట్లో భాగంగా పబ్లిక్ సెక్టార్లో ఆ పరిశ్రమ కొనసాగుతూ ఉంది. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉంది. 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, దాదాపు 40,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు అక్కడ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. మరో 1,00,000 మంది 1,00,000 కుటుంబాలు ఉక్కు పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దానిపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత నాణ్యత కలిగినటువంటి ఉక్కుని తయారు చేస్తూ ఉంది మన ఈ కాలంలో. మరి దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కరోనా సమయంలో ఆక్సిజన్ అందించినటువంటి ISI ముద్ర కలిగినటువంటి ఉక్కు పరిశ్రమని నరేంద్ర మోడీ వచ్చిన 2-3 సంవత్సరాల నుంచి దీన్ని ప్రైవేటీకరించేదానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 1861 రోజులుగా అక్కడ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిశ్రమను కాపాడేదానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి సంఘీభావ ఉద్యమాలు చేశాం, ర్యాలీలు నిర్వహించాం, సమ్మెకు మద్దతుగా పోరాటాలు చేశాం. మళ్ళీ ఇప్పుడు సమ్మె చేస్తూ ఉంటే నిన్న 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని పనిలో నుంచి తొలగించారు. మరో 1,500 మందిని పనిలో నుంచి తొలగించేదానికి ప్రయత్నాలు. ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ప్రభుత్వ వెబ్ సెంట్రల్ శాసనసభ్యులు పోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల తరహాలో మార్పు చేసి నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెలుసుకోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని అజిత్ సింగ్ నగర్లోని MK బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే పోండా ఉమ ప్రారంభించారు. ప్రతి విద్యార్థికి పుస్తకాలను అందజేసి అభినందనలు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా పోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. పాఠశాల HM పరిసి వెంకటేశ్వరరావు, విజయ్ కృష్ణ, సూపర్ మార్కెట్ డైరెక్టర్ వేల్పుల రాజేష్, డివిజన్ TDP కమిటీ నాయకులు జాన్ బలి, బంగారు నాయుడు, షేక్ పర్వీన్, గౌసియా, మద్దాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా స్కూల్స్ ప్రారంభమైనటువంటి రోజు దాదాపు సంబరాన్ని అయిపోయి మళ్ళీ స్కూల్స్ తల్లిగా ఉంటాయి. అందరూ పిల్లలందరూ ఫస్ట్ మళ్ళీ ఓపెన్ అయ్యే స్కూల్స్ అందరూ కూడా చక్కటి చదువుల మీద దృష్టి పెట్టాలి. సంబరాలు అయిపోయి మళ్ళా రీఓపెనింగ్ స్కూల్స్ ఇవాళ మీకు ప్రభుత్వం నుంచి టెక్స్ట్ బుక్స్, అలాగే త్వరలో కిట్స్ కూడా ఇస్తాం. మీకు బ్యాగ్లు, అలాగే స్కూల్ యూనిఫాము, షూస్ అన్నీ కూడా యాజ్యూజువల్గానే గతంలో ఏమాదిరిగా మీకు ఇచ్చాము అన్నీ కూడా కిట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు మీ భవిష్యత్తు కోసం తీసుకుంటాం.
చక్కటి మిడ్ డే మీల్స్, అట్లాగే యూనిఫాము, షూస్, సన్నబియ్యం. స్కూల్స్ అన్నీ కూడా ఓపెనింగు జూన్ 12 మరి కొత్తగా సమ్మర్ హాలిడేస్ నుంచి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా స్కూల్స్ క్లాస్ రూమ్లకి అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి విద్యార్థులందరూ కూడా బుక్స్, నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, అలాగే బ్యాగు, షూసు, యూనిఫాము అన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజే మొదటి రోజునే 59వ డివిజన్లో ఎంకేబేగ్ స్కూల్లో మరి ఇప్పుడే 10th క్లాస్ వాళ్ళకి కానీ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రారంభించుకున్నాం. సంతోషంగా ఉంది. అట్లాగే మిడ్ డే మీల్ కూడా సన్నబియ్యం ఇవ్వటం వల్ల పిల్లలందరూ ఇంకా ఇంట్రెస్ట్గా తింటూ ఉన్నారు. ఇది కూడా మంచి కార్యక్రమం. వాళ్ళకి పౌష్టికాహారము కోడిగుడ్డు కూడా పెట్టాం, అట్లాగే మంచి కర్రీ కూడా పెట్టాం, కిచిడీ పెడుతున్నాం, ఎగ్ పెడుతున్నాం. అన్ని రకాలుగా ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం జాగ్రత్తలు చేపట్టింది, బాధ్యత తీసుకుంటా ఉంది. మా టీచర్స్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ అందరూ కూడా దానికి పేరెంట్ కమిటీ కానీ, స్థానిక డివిజన్ నాయకులు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకొని సొంత పిల్లల్లాగా వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం. ప్రభుత్వ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఈ నెల 14న కొండపల్లి కిల్లాపై యోగాంధ్రను విజయవంతం చేయండి పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే బూండా ఉమా అధ్యక్షతన విద్యుత్తు వేడుకలు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామన్న ఎమ్మెల్యే. వైద్యులకు పురస్కారాలు అభినందనీయమన్న ఏపీ ఎన్జీజీఓ అధ్యక్షులు ఏ విద్యాసాగర్. ప్రాణదాతలైన వైద్యులను సత్కరించడం దైవ సేవతో సమానమని వ్యాఖ్య. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.